చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా చంద్రశేఖర రక్షమా చంద్రశేఖర రక్షమా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భక్వాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అద్వై శ్రీనగరాయ నమః శివాయ. కేశవ కేశవ కేశవరాయ్ వస్తుంటే వయసులో ఉన్నవాడి వెనకమాలే చెప్తున్నావా? ఏంది నాగేశ్వరరా పెట్టి పోషి చేయాలి. మళ్ళీ మీ వెనకమాల వచ్చావా? అక్కడ ఒక దేవాలయం గుడి కనపడింది. దేవాలయం గుడి గుడి అన్న ఒక్కటేనా? నీ మాత్రం తెలియదు మాకు లేక. దేవాలయం గుడిలో ఒకటేని మాకు తెలుసు. అందులో గర్భగుడి ఉంది, పెద్ద శివలింగా కాదు. 3 సార్లు చేశా. ఏమిటి ఏం చేస్తావు? ప్రదక్షిణం చేసి బయటకు వద్దాం కదా అనుకున్నా. ఇంతలో గుళ్ళో వచ్చి పిల్లలు పూజారి అనుకుని తాళ వేసాయి అమ్మగారు. మరి బయటికి ఎలా వచ్చావా? పైన పెద్ద కంత ఉంది. ఆ కంతలోని బయటకు వచ్చా. అదే కానీ చక్కని పుట్టకు పుట్టావు. ఒక్కనాడు లోపల కొడుకుడు పాపాలు బాగా పనికి తింటాం. ఒక్క బాగా కొడుకోవడం చెత్త పుట్టక కింద వ్యవసాయం పనికి రాకుండా పోయింది. గుడి ముందుకు వచ్చాడా? గుడి ముందు పెద్ద విశ్వేశ్వర గాలి కోపం. నేనే కాదండి. ఊరికే యోగం లేదు, సవాల్ లేదు. 2 పావులు ఉన్నాయి. అందులో ఆడలేదో మగలేదో చూస్తా నిలబడ్డా. మరి ఎంతసేపు చూసావు కదా? ఇంకా చెప్పుడు తేలేదే. ఇంతలోకి ఎగిరిపోయి ఇది అమ్మగడు మాట. గురుగారు నాకు అనుమానం. ఏమైనా అనుమానం ఉంటే అడిగి తెలుసు. అసమానవా? అవును. పావులు పిల్లలు ఎలా చేస్తాయి? అదే అనుమానం. అవి పక్షి సంతతిరా. ఏదైనా ఎత్తైన ప్రదేశం ఉంది. గూళ్ళు కట్టుకొని గుడ్డు పెట్టి పెట్టే సంగతి మాకు తెలుసు. అందులో ఏది గుడ్డు పెడుతుంది నా ఏడుపు. ఆడపక్షి గుడ్డు పెడుతుందిరా. పాటు కూడా మొదలు పెడదా? ఏ ఆడపక్షి పెట్టవలసిందే కదా. మరి అయితే అమ్మాయి ఆడగా గుడ్డు కదా నామే చెప్తూ అక్కడ లేకపోయా చెప్తూ లేపడం కింద పడేయడం లేపడం అలా నిలబెట్టడం 5 ఊరికే ఆంబోతు పదాలన్నీ తిరుగుతావు. శివం సవాల్ లేకుండా అగోరించవులే కానీ ఏది ఈరోజు చెప్పిన పడ చెప్పు. ఏమిటి ఈరోజు చెప్పిన పడ చెప్పురా. చెప్పాక ఏమిటి ఈరోజు చెప్పిన పడ నువ్వు చెప్పావా? మరి నిన్న చెప్పిందా గురించి? మరి మొన్న చెప్పాగా. ఈ రోజు చెప్పినప్పుడు నిన్న చెప్పావా? నిన్న చెప్పింది మొన్న చెప్పావా? శ్లోకం చెప్పండి. ఒకనాడు శ్లోకం చెప్పా. ఇల్లు కడుగు, వాకిలు తిరుగు, అమ్మగా కాలు పిసుకు, నా కాలు పిసుకు. మంచిగా పిసికితే చెప్పండి. మీ వెనకమాల వస్తా. అట్లానే కృత వారా
ఏమిట్రా మహానుభావులు బోలెడు తెచ్చుకున్న వాళ్ళని కలిసేటట్టు గోలపడు. ఎన్ని సంవత్సరాలు కలిసే పని ఇడిపోవటమే కానీ కలిసేటట్టు గోలపడు. కృత వారాసం అంత పొడుగు నాకు బొలుగుతీయా, అంత పొడుగు నాకు బొలుగుతీయా. ముక్కలు ముక్కలుగా విడిదీసి ఒక్కొక్క అక్షరం తేలికగా ఇంకో తేలిక చెప్పండి. అబ్బో గోని అక్షరం నిలబెట్టమన్నా నీకేం నిలబెట్టడం ఉండదు. ఎంతసేపటికి పడుకోబెట్టడం తప్పితే నువ్వంటావు నేనంటారా? ఏమిట్రా నేను చెప్పద్దు. చెప్పు. ఏందండి భార్య నేను వాయించేది ఏంటి? అందుకే వాళ్ళ మనుషులు వాళ్ళ కూడా చేసుకుందే ఉంచుకుంది. ఏంటి ఆ వాయించడం ఏంటి? మహానుభావులు వాళ్ళు కొంతమందికి పని చేస్తారు, కొంతమంది పని చేయరు. ఒక చేత్తు వాయిస్తున్నారు తేలిక ఎవరిదేముందో అని. వాయించేట్టుందో నా పాట కూడా అట్టగా ఉంది. వదిలేసాయి రాజధాని గురించి ఆడడం వచ్చిన దానికి ఆడడం మంచిది. వద్దులేండి అనవసరం పాఠాలు వదిలేసేయండి. రాజధాని గురించి ఆడడం అనవసరం, వచ్చిందని ఆడడం మంచిది. ఏంటది? అంగడికి వెళ్ళి బాగా తిని బొక్క బాగా కొడుకో. తిని వాళ్ళు తిక్కి నీ తొందరగా ఇంకొక తొందర నీవు లేత బెండకాయ తీసుకొస్తా. నువ్వు సరాసరి ఇంటికి వచ్చే 10 గొప్పలు కలబాక ఆ చుక్క పెట్టేది.